హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చాక ఏంటంటే కోడింగ్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ల్యాప్టాప్లో ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. సో మీకు కొన్ని అయితే చెప్తాను, ఓకేనా? అవి ఉంటే మీకు నేర్చుకునే క్రమంలో ఈజీ అవుతుంది అనమాట, ఫాస్ట్ అవుతుంది, ఈ ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. సో అట్లాంటివి అయితే చెప్తాను. సో ప్రాసెసింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారు అనుకుంటే మీరు ఏదైనా ఒక ఐడిలో ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఏంది, ఏదో ఒక దాంట్లో కోడ్ రాస్తూ ఉంటారు. కోడ్ రాసినప్పుడు మీకు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, స్టాక్ ఓవర్ఫ్లో ఓపెన్ చేస్తారు. సరే, ఒక ట్యాబ్ అయిపోయింది. సరే, స్టాక్ ఓవర్ఫ్లో చూసినప్పుడు మళ్ళీ ఎర్రర్ అక్కడ అర్థం కాకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. సో యూట్యూబ్ ఇంకొక ట్యాబ్. సో ఈ 2 ట్యాబ్స్. సో ఐడి, ఇట్లా 3 ట్యాబ్స్. సో అదేవిధంగా మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తారు అలానే. సో అదొక ట్యాబ్. అట్లా ట్యాబ్స్ పెరుగుకుంటూ పోవడం వల్ల మల్టీ టాస్కింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అనేది స్లో అవ్వడం జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్ స్లో అయినప్పుడు మీకు ఏమవుతుందంటే, ల్యాగ్ అయిందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ పోతుంది. సో నేర్చుకునే ఇంట్రెస్ట్ పోతుంది. సో అట్లాంటివి కలగకూడదంటే మీరు ఏం చేయాలి, మంచి ప్రాసెసింగ్ పవర్ అనేది తీసుకోవాలి. సో హైఫై నుంచి స్టార్టింగ్, ఐ5 నుంచి ఐ5 తీసుకోండి, i7 తీసుకోండి. అట్లా ఐ5 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది తీసుకోండి, ఇలా ఐ5 నుంచి అయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు ర్యామ్ ఏం తీసుకోవాలి అంటే, ఇక్కడ ర్యామ్ ఇచ్చాను అనమాట 4GB. ఫస్ట్ 4GB నుంచి ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళైతే 4GB ఉన్న సరిపోతుంది. 4GB అనేది కూడా తక్కువనే, కాకపోతే ఎనఫ్. 8GB అనేది ఎక్సలెంట్. సో 16GB అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట, ఎక్సలెంట్ ఉంటుంది. సో మీ ఇష్టం, మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ మనీ పెడతామంటే 8GB 16GB. లేదు, మనీ తక్కువ ఉంది కాకపోతే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్రజెంట్ గెట్ ఆన్ అవ్వచ్చులే అనుకుంటే 4GB అనేది ఓకే. సో ఓన్లీ నేను చెప్పేది ఏంటి, కోడింగ్కి మాత్రమే. లేదు, నేను డీప్ లెర్నింగ్ ప్రాజెక్టులు చేస్తా, లేకపోతే నేను కంప్యూటర్ విజన్ ప్రాజెక్టులు చేస్తా అన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఎక్కువ ర్యామ్ అనేది తీసుకోవాలి. 16GB అయితే పక్కా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా మీకు ర్యామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేదు, నార్మల్ కోడింగ్కి అయితే 4GB 8GB ఎనఫ్, ఓకేనా? సో అది. అండ్ ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది, ఎస్ఎస్డి అనేది 256GB ఉండొచ్చు, 512GB ఉండొచ్చు, 1TB ఉండొచ్చు. మీరు మనీ పెట్టే బట్టి ఉంటుంది అనమాట. 256GB అయినా సరిపోతుంది, కోడింగ్ అయితే సరిపోతుంది. మీరు లేదు, డీప్ లెర్నింగ్ ప్రాజెక్టులు చేయాలి, కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్ చేయాలి, హెవీ లోడ్ పడే ప్రాజెక్టులు చేయాలనుకుంటే మీరు 512 ఆర్ 1TB తీసుకోవచ్చు. లేదు, వీటితో పాటు ఎక్స్ట్రాగా 1TB హెచ్డిడి కూడా పెట్టుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇవైతే మెయింటైన్ చేయండి. అదేవిధంగా గ్రాఫిక్ కార్డ్ అవసరం బ్రో మేము కోడింగ్ చేయడానికంటే, గ్రాఫిక్ కార్డ్ అనేది అంత అవసరం లేదు, ఓకేనా? సో మీరు ఏమైనా గేమ్స్ ఆడాలనుకున్నా, ప్యారల్గా గేమ్స్ ఆడాలనుకున్నా, లేకపోతే ఏదైనా హై ఎండ్ అప్లికేషన్ ఏమైనా రన్ చేయాలనుకుంటే అప్పుడు గ్రాఫిక్ కార్డ్ యూజ్ అవుతుంది. ఒకవేళ ఇన్బిల్ట్గా ఏది గ్రాఫిక్ కార్డ్ వచ్చినా తీసేసుకోండి, పర్లేదు. ఇన్బిల్ట్గా వాళ్ళు ఇస్తారు కదా గ్రాఫిక్ కార్డ్, అది ఇస్తే అది ఎనఫ్ అనమాట. లేదు అంటే మీరు ఎన్విడియా కానీ లేకపోతే ఏఎంటీ కానీ సంథింగ్ మీకు మీకు ఏదైనా స్పెసిఫికేషన్ మీరు కావాలనుకుంటున్నారో గేమింగ్ పరంగా అది పెట్టుకోండి, ఓకేనా? సో అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు కోడింగ్ పరంగా అయితే ఓన్లీ కోడింగ్ చేయడానికి గ్రాఫిక్ కార్డ్ అవసరం అంటే గ్రాఫిక్ కార్డ్ అనేది నో నీడ్, ఓకేనా? లేదు, కోడింగ్ కాకుండా అదర్ పార్ట్స్ ఏమైనా మల్టిపుల్ వేలో యూస్ చేసుకుంటాం ల్యాప్టాప్ అన్నప్పుడు మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. సో అది మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి, గేమర్స్ అయితే గేమర్స్ సంబంధించింది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలా అయితే చేసుకో. సో బేసిక్గా ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవాలా కోడింగ్ అంటే లేదు, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. మా ఇంట్లో ఎప్పటితో పాత ల్యాప్టాప్ ఉన్నా కూడా అది తక్కువ ప్రాసెసింగ్ పవర్ ఉన్నా, తక్కువ ర్యామ్ ఉన్నా, సో అది కూడా యూస్ చేసి నేర్చుకోవచ్చు, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఆ ల్యాప్టాప్స్కి ఈ ల్యాప్టాప్కి తేడా ఏంటంటే, నార్మల్గా మీకు ఇంట్రెస్ట్ కలగాలి, స్పీడ్గా అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్పీడ్గా వర్క్ జరగాలి, టైం వేస్ట్ అవ్వకూడదు అంటే మంచి కొత్తది కొనుక్కోవడం బెటర్ అనమాట, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. మొబైల్లో కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే ఒక లెవెల్ వరకు నేర్చుకోగలుగుతారు కోడింగ్. ఎక్కువ స్క్రిప్ట్స్ రాయడానికి మొబైల్లో కుదరదు. సో మొబైల్లో కూడా నేర్చుకోవచ్చు. లేదు బ్రో, నేను తక్కువ ఎండు పీసీలో ఐడి యూస్ చేయకుండా నేను ఆన్లైన్ బ్రౌజర్ కంపైలర్స్ యూస్ చేస్తా అంటే అలా కూడా యూస్ చేసి చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట మనం నేర్చుకోవడం కోసం. సో షూర్గా ఇంత ఇన్ని ఫీచర్స్ ఉన్నది కొనుక్కొని నేర్చుకోవాలి అనేది అయితే ఏం లేదు. సో మన బడ్జెట్లో మనం ఎంతైతే కొంటామో అంత కొని నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఇది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఏమైనా
స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేయాలనుకుంటే ఎవరికన్నా లైక్ మన సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో స్పెసిఫికేషన్స్ పెట్టండి. కావాలంటే సంథింగ్ ప్రాసెసింగ్ పవర్ ఇది, ఈ ర్యామ్ ఇది, లేకపోతే ఈ ఎస్ఎస్డి ఇది, హెచ్డిడి ఇది, ఇది గ్రాఫిక్ కార్డ్ ఇది అని చెప్పేసి పెట్టండి. అండ్ మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నారో, మీరు ఏ ల్యాప్టాప్ వాడుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం వల్ల లైక్ మిగతా వాళ్ళు కూడా దాన్ని చూసి దాని పర్ఫార్మెన్స్ నచ్చితే అది కూడా వాళ్ళు కొన్ని అయితే చాయిస్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. మీరు ఒకవేళ కోడింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారా, ఫర్ బేసిక్ నుంచి లైక్ అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్. సో లైక్ దానిలో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ తెలుగులో టీచ్ చేయడం జరుగుతుంది. మీకు ఇన్ కేస్ నచ్చినట్లయితే మీరైతే అది తీసుకోవచ్చు. లైక్ మీరు డెమో చూడాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే మీకు డెమో లింక్ అయితే ఇస్తాను. డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.